అంగీకరించాలి లోకం. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి లోకం? మనం ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా స్థిరపడాలి? ప్రభువుని తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి. ప్రభులో స్థిరపడడానికి ఇంకా ఎందుకు మనం ప్రయత్నం చేయాలి? ప్రభు కొరకు ఎందుకు బతకాలి? ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఎందుకు ఆశీర్వాదకరంగా లోకానికి మారిపోతుంది, దీవెనకరంగా మారిపోతుంది అంటే మానవుల కొరకు మొట్టమొదటిగా చేసిన కార్యం చూడండి. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవండి. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. ఈ నీతిమంతుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ నీతిమంతుడు మనం ఎందుకు అంగీకరించాలి? ఈ నీతిమంతుడు మనం ఎందుకు వెంబడించాలి అంటే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతిమంతుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, పరలోకంలో 24 పెద్దలతో 4 జీవులతో కోటాను దూతల మధ్య మహిమ పొందుచున్న ఈ దేవుడు మానవుణ్ణి రక్షించడానికి తండ్రితో అనగా ఆయనతో సహవాసం తెగిపోయి పాపములో, శాపములో, జన్మ కర్మ పాపములో మానవుడు కొట్టుకుని పోతూ ఉంటే, మానవుడి జీవితంలో నెమ్మది లేకుండా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, నిత్య నరకానికి పాత్రులవుతుంటే ఆయన ఈ లోకానికి రావడానికి తీర్మానం తీసుకున్నాడు. ఈ లోకానికి, ఈ లోకములో జన్మించడానికి, దేవుని కుమారుడిగా ఈ లోకానికి రావడానికి కన్య అయిన మరియ గర్భాన్ని ఎన్నుకుని ఈ లోకములో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడిన వాడే ఈ లోకానికి యేసుగా, యేసు ప్రభువుల వారు జన్మించారు. యేసు అంటే అర్థం ఏంటంటే మనందరికి బాగా తెలుసు, రక్షకుడు. ఏమని అర్థమో? రక్షకుడు.